లోని అంతరాష్ట్ర వంతెన వద్ద చిరుతపులి చర్మ స్మగ్లర్లు పట్టుబడ్డారు. వంతెన దగ్గర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 వ్యక్తుల దగ్గర పులి చర్మం దొరికింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం రాపర్పల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణాయిత పొందిన బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు రైల్వే ఇన్ఫర్మేషన్పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వ్యక్తులు తారాసపడ్డారు. వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్, బాబుల్ ఖాన్, వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వెళ్ళారు. వీళ్ళిద్దరిని చేసి ఆ వెహికల్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం అగపడ్డది. ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చిరుతపులి చర్మంగా భావించడం జరిగింది. వెంబటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క దాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎంబి సెంట్రల్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు అక్కడ పెడితే చిరుతపులి చర్మమైన కాదా దాని వయసు ఎంత ఇవన్నీ కూడా అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారం చేయడం జరుగుతుంది. రాపర్పల్లి ఏరియా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ పరిధిలో 2 వ్యక్తులు వెహికల్ ద్వారా ఒక తెలియని చర్మాన్ని తీసుకుని వస్తున్నారు. దాంట్లో భాగంగా పోలీస్ కార్డనింగ్ సెర్చ్ చేశారు. అందులో అది చిరుతపులికి సంబంధించినదిగా గుర్తించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్ కంటిన్యూషన్ మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళడం అండ్ అది లెపర్డ్ స్కిన్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది బీజాపూర్ ఏరియాలో ఛత్తీస్గఢ్ దగ్గర 2 సంవత్సరాల క్రితం ఇందాక ఎస్పీ గారు చెప్పినటువంటి 2 వ్యక్తుల్లో ఒకరు వాళ్ళ పేరు వచ్చేసి దుర్గం పవన్ అనే వాళ్ళు దాన్ని వేటాడి చంపడం జరిగింది. అక్కడ నుండి దాన్ని ట్రేడింగ్లో భాగంగా దాన్ని మహారాష్ట్ర దాటి తెలంగాణలోకి తీసుకొని రావడం జరిగింది. మంచిర్యాల దగ్గర దాన్ని ట్రేడ్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని అమ్మి లాభం చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. ఇటువంటి వన్యప్రాణుల చర్మాలు ట్రేడ్ చేయడము, వన్యప్రాణులు చంపడము 1970 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 9 పరిధిలో ఇది విరుద్ధము, ఇది నిషేధము. ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు. అలా ఎవరైనా వన్యప్రాణుల్ని వేటాడిన వన్యప్రాణులకు సంబంధించిన వాటి ఆర్గాన్స్ పార్ట్స్తో వ్యాపారం చేసినా అది చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. అందులో భాగంగా పోలీసు వారు చాలా చాకచక్యంగా చర్మాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అఫెండర్స్ అక్యూజ్డ్ని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ సీజర్స్ అన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ వాళ్ళ ప్రొసీజర్